హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు విశేషం ఏంటంటే సంకష్టహర చతుర్థి అనమాట. మామూలుగా బుధవారం రోజు ఆయనకి పూజ అయితే ప్రత్యేకంగా చేసుకుంటాము. ఈరోజు ఇంకా ప్రత్యేకం సంకష్టహర చతుర్థి. సో ఈరోజు నేను ప్రత్యేకంగా చిన్న పీఠాన్ని అయితే ఆయనకి ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాను. తర్వాత ఎర్రటి పుష్పాలు, ఎర్రటి అక్షతలతో ఆయనకి పూజ అనేది సిద్ధం చేసుకున్నాను. అటు ఇటు దీపాలు పెట్టాను. దీపాలు పెట్టి గరిక సమర్పించి పుష్పాలతో అష్టోత్తర శతనామావళి చదువుకొని చూసేసరికి నిండుగా అనిపించింది నాకు వినాయకుడు పీఠం మీద. తర్వాత ఈరోజు సంకష్టహర చతుర్థి రోజు సంకటనాశన గణేష స్తోత్రం చదువుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది అని అంటారు. ఆ రోజనే కాదు, ప్రతిరోజు కూడా పఠించడం వల్ల మంచి ఫలితం దక్కుతుంది అంటారు. అదేంటి నా పూజ. బాయ్ అండి.